లేదు కనుక చర్చ కూడా లేదు కదా. రైట్ సార్. అంటే మామూలు ఎన్నికలకు ఈ ఎన్నికలకు కాస్త డిఫరెన్స్ ఉన్నా కూడా ఒక 11 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఏరియా సింగరేణి ఏరియా అంతా విస్తరించి ఉంది కాబట్టి సో దీని పర్యవసానాలు లోక్సభ ఎన్నికల మీద ఎంతవరకు ఉండవచ్చు? అంటే ఇప్పుడు 5 లోక్సభ సీట్లలో ఈ ప్రాంతము సింగరేణి ప్రాంతంలో 5-6 లోక్సభ సీట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు పెద్దపల్లి లాంటి సీటు ఇలా మీకు ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ అదే కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేస్తుంటే ఇక ప్రభావం ఏంటి? ఇప్పుడు ఐఎన్టీసీ ఏఐటీసీ కలిపిన ఓట్లే కదా అత్యధికంగా ఓట్లు. సో అందువల్ల లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఎజెండా వేరుంటుంది. ఇప్పుడు 10-12 సీట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. సిపిఐకి 2 సీట్లు ఇవ్వమని ఇవ్వలే కదా కాంగ్రెస్. ఈవెన్ బెల్లంపల్లి సీటు అంటే ఈ సింగరేణి ప్రాంతంలో ఒక సీటు సిపిఐ అడిగిన దాంట్లో బెల్లంపల్లి ఉంది, చెన్నూరు ఉంది. ఈ 2 సీట్లు కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన సింగరేణి ప్రాంతంలోనే సిపిఐ అడిగిన సీట్లు ఉన్నాయి. ఆ 2 సీట్లు సిపిఐకి ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించి ఒక్క కొత్తగూడెం మాత్రం ఇచ్చాడు. అది సింగరేణి హెడ్ క్వార్టర్స్. అక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఏఐటీసీ నాయకుడు అయినటువంటి కూనేనేని సాంబశివరావు గెలిచారు. సో అందువల్ల సింగరేణి ప్రాంతంలోనే గతంలో 2 సీట్లు సిపిఐ అడిగింది, ఇవ్వలేదు. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఇది పెద్ద ప్రామాణికం అవుతుందని అనుకోను. కానీ ఒక సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి కనుక సిపిఐ ఇప్పటికే మేము ఒక సీటు పోటీ చేస్తాను లోక్సభ ఎన్నికల్లో ప్రకటించాను. సో సిపిఐ బార్గెనింగ్ పవర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. రైట్ సార్. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు ఓట్ షేరింగ్ పెంచుకున్న భారతీయ జనతా పార్టీలో సలియ సారథ్యం అనే ఒక వార్త హైలైట్ అవుతోంది సార్. భారతీయ జనతా పార్టీలో పైకి ఆ పార్టీ నాయకులుగా చలామణి అవుతూ పక్క పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తూ అల్టిమేట్గా లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని ఓడించి మోదీ ప్రతిష్టకు దెబ్బతీసే కుట్ర జరుగుతోంది అనేది ఒక పత్రికలో వచ్చిన ప్రధాన వార్త సార్. దీని మీద మీ విశ్లేషణ? అంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని నమ్మి వారికి అందలాలు ఎక్కించి వారి సలహాల మేరకు వారి లాబింగ్కు తలవంచి పార్టీ బ్రహ్మాండంగా ఊపులో ఉన్న సమయంలో చేజేతుల ఊపును నాశనం చేసుకున్న బీజేపీ అఖిల రాష్ట్ర నాయకుల శల్య సారథ్యం గురించి మాట్లాడేవారు ఏ రకమైన సారథ్యం వహించారు అసెంబ్లీ ఎన్నికలకు? వాళ్ళ సారథ్యాన్ని ఏమంటాము? దానికి ఒక కొత్త పదం ఎన్నుకోవాలి. శల్య సారథ్యం అంటే ఏంటి అనే పదం కూడా కొంతమంది తెలుసు. మహాభారతంలో ఒక పాత్ర, ఆయన నకుల సహదేవులకు మేనమామ. సో ఆయన పాండవునిచ్చినటువంటి శకునిడు, భీముడు, దుర్యోధనుడు ఈ నలుగురు కూడా బలరాముని దగ్గరనే గదా యుద్ధం నేర్చుకున్నారు. అందువల్ల గదా యుద్ధంలో బలరాముడు, శల్యుడు, భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు సమాన బలవంతులు అంటారు. అందుకే శల్యుడు చివరి నిమిషంలో యుద్ధంలో ఆయన పాండవుల పక్షాన అంటే తన మేనల్లుల పక్షాన పోరాటానికి వస్తుంటే శకుని సలహా ఇస్తాడు, బలవంతుడైన శల్యుడు వస్తున్నాడు, ఇతను వ్యసనపరుడు, ఇతని వ్యసనాలతో లోబరుచుకుంటే భారీ ఎత్తున వెళ్ళి స్వాగతాలు పలికి శల్యుడికి రకరకాలుగా మత్తులో ముంచి తీసుకొచ్చి కౌరవులు బాధపడితే కర్ణుడికి పోరాడకుండా చేయండి అంటాడు. అందువల్ల యుద్ధం చివరి రోజుల్లో కర్ణుడికి సారథి అయి అనుక్షణం కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ సారథ్యం వహిస్తాడు. అట్లా శల్య సారథ్యం అన్న పదం వచ్చింది. ఇలాంటి శల్య సారథులు చాలా మంది బీజేపీలో ఉన్నారని, అంటే బీజేపీకి పనిచేస్తున్నట్టు కనబడతారు కానీ నిరంతరం బీజేపీ నాయకత్వాన్ని బలహీనపరుస్తుంటారు. కానీ ఈ శల్య సారథులకు విన్నది ఎవరు? సో ఇప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే, సో ప్రజా సంగ్రామ యాత్ర మంచి ఊపులో ఉండే, సడన్గా ప్రజా సంగ్రామ యాత్ర ఆపారు. ఎందుకు ఆపారు? ఇది ఆపింది ఎవరు? కేంద్ర బీజేపీ నాయకత్వం కాదా? మరి శల్య సారథ్యం ఎవరు చేశారు? కేంద్ర బీజేపీ నాయకత్వం కాదా? సో తర్వాత ఏం చేశారు? ఆయన్నే తొలగించారు. ఎందుకు తొలగించారో ఇప్పటి వరకు వివరణ లేదు, ఎవరికి అర్థం కాదు ఎందుకు తొలగించారు. బండి సంజయ్ని తొలగించడం ద్వారా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని అందరూ ఒప్పుకుంటారు, బీజేపీ నాయకులు కూడా. మరి ఈ శల్య సారథ్యం రాష్ట్ర నాయకత్వం చేశారనుకుందాం, దీనికి కేంద్ర నాయకత్వం ఎందుకున్నది? శల్య సారథ్యం ఎప్పుడు సక్సెస్ అవుతుంది? శల్యుడికి కర్ణుడు వింటే. కర్ణుడు వినలే. మహాభారతంలో కర్ణుడు శల్యుడిని పక్కకు పెట్టి కూడా పోరాటం చేశాడు. సో కానీ ఇక్కడ శల్యుడికి వింటున్నారు. వచ్చిన పాత్ర ఏంటంటే శల్య సారథ్యం చేస్తున్న రాష్ట్ర నాయకత్వంలోని శల్యులకు
జాతీయ నాయకత్వం వాళ్ళకి ఇంటుంది, కర్ణుని వాళ్ళు వేరే వాళ్ళకి ఇంటలేరు. అసలు ప్రాబ్లం అక్కడ వస్తుంది కదా. అందువల్ల ఈ కోవట్లు, శల్య సారథులు, ఇలా రకరకాల వాళ్ళ సమస్య ఏంటంటే బీజేపీలో 3 నాయకులు ఉంటే 5 గ్రూపులు ఉంటాయి. సో 3 అందులో పాత కొత్తతో సంబంధం లేదు, అనేక కాంబినేషన్స్ ఉంటాయి. ఎవరి కోసం పనిచేస్తారో తెలియదు. నాకు తెలిసిన కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి ఇంకో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ వేరే పార్టీ అభ్యర్థులకు సాయం చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇంకా నాకు రేపు పోటీగా వస్తానండి. ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది. శల్య సారథ్యం చేసే నేతల పట్ల అప్రమత్తం కాదు, అసలు పార్టీ జాతీయ నాయకత్వం ఇలాంటి వాళ్ళకి అందరికీ వింటున్నది కదా. సో అందువల్ల గాడిన పెట్టాలంటే మామూలు విషయం కాదు తెలంగాణ బీజేపీ. చిన్న బ్రేక్